హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే బిర్యానీ చేస్తున్నా, ఎలా చేయలేమిటి అనేది చూసేయండి. లెట్స్ గో. నేను ఇప్పుడైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నా, బాస్మతి బియ్యం. అండ్ ఇప్పుడు వాష్ చేసి ఇప్పుడైతే 3 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకున్న బియ్యం. అండ్ ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాం. అందులో మనం ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. అయితే మనం ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నాం: టమోటా అండ్ ఆనియన్, లెమన్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి గడ్డే అండ్ హోమ్ మేడ్ అల్లం పేస్ట్ చాప్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అక్కడ గీ వేసుకోండి. గీ చాప్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ వేసుకొని అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. టమోటా అంటే కరివేపాకు వేసేస్తాం. బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేస్తాం. రాళ్ళుప్పు అంటారు కదా, కల్లుప్పు అది వేసినాం. తగినంత కల్లుప్పు, పసుపు, గడ్డ వేస్తాం. ఆ స్మెల్ అంతా పోయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ధనియాల పొడి అండ్ బిర్యానీ గుండు ఇలా బాగా కలర్లో వచ్చిన వరకు చూసుకోవాలి కదా. అలా కలర్లో వచ్చిన వరకు చూసుకోవాలి. అండ్ ఆ స్మెల్ అనేది ఉండదు. చూసారా, గ్రేవీ అనేది ఊడుతుంది అండ్ బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. అంతవరకు వేయకూడదు. లెగ్ పీస్ చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా అండ్ నోరు ఊరిపోతుంది. స్మెల్ అయితే అయితే వాటర్ వేసుకుందాం. ఈ గ్లాస్తో అయితే మనం రైస్ అయితే కొలుచుకున్నాం. ఆ గ్లాస్తోనే 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ రైస్ వేసుకున్నాం కాబట్టి 4, 1కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసుకోవాలి. కొద్దిసేపు. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ గోంగూర అయితే వచ్చింది. ఇలా పొంగి వచ్చేంత వరకు ఉండాలి. అండ్ ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారా, చాలా అంటే చాలా ఫ్లైంగ్ అనిపించింది. అండ్ రైస్ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. అయితే మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇదైతే వాష్ చేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించుకుందాం. మనం లైట్గా ఆయిల్ అయితే వేసుకుందాం. మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. గోంగూర వాష్ చేసినాక ఇంత టేస్ట్ అయితే వచ్చింది. అందుకే మనం 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మన హెల్త్ కూడా బాగుంటుంది. లేదంటే అలానే వేసుకోకూడదు. అండ్ టమోటా, పచ్చిమిర్చి కూడా వేద్దాం. ప్లేట్ మూసాం కదా, అందుకు బాగా మగ్గింది. ఇలా మగ్గేంత వరకు మనం ప్లేట్ పెట్టాలి. ఎందుకంటే గోంగూర అయింది. అండి ఎలా దమ్మైందో సూపర్ స్మెల్ అయితే వస్తుంది. తినేయాలి ఫాస్ట్గా. బిర్యానీ అయితే దమ్ అయింది. అండ్ లైట్గా కొంచెం గీ వేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేద్దాం. ఇప్పుడు మనం గోంగూర అయితే వేసాం. అండ్ ఇప్పుడైతే రాందాం. రాళ్ళుప్పు అంటాం కదా, అదే వేద్దాం. ఎందుకంటే లాస్ట్కి అయితే ఇలా అయింది బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా.